ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జ్యేష్ఠ నక్షత్రం. మనం 27 నక్షత్రాల గురించి చెప్తూ వస్తున్నాము. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయని మనందరికీ తెలుసు ఆల్రెడీ. మొత్తం 108 పాదాలు, 9 పాదాలు చొప్పున 12 రాసుల్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇవేమీ కదిలేవి కాదు, గ్రహాలే వాటి మీద నుంచి వెళ్తూ ఉంటాయి. నక్షత్రం గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవడం వల్ల మనం యూజువల్గా చెప్పే ప్రిడిక్షన్ కన్నా ఇంకెక్కువ బెటర్ ప్రిడిక్షన్ చెప్పేదానికి యూజ్ అవుతాయి. ఎందుకంటే నక్షత్రానికి కొన్ని మైథాలజికల్ స్టోరీస్ ఉన్నాయి. సో నేను ఈ విధంగా చెప్తున్నా కదా అని చెప్పేసి ఇది జ్యేష్ఠ నక్షత్రం, ఇది ఆరుద్ర నక్షత్రం, ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే ఇలానే అవుతాయి అనేది మాత్రం లేదు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫోకల్ ప్లానెట్స్ అంటే లగ్నాధిపతి, తర్వాత లగ్నం ఏ నక్షత్రంలో పడింది, తర్వాత చంద్రుడు, తర్వాత అలానే రవి. ఈ ముఖ్యమైన ఈ 4 గ్రహాలని ఫోకల్ ప్లానెట్స్ అంటారు. ఈ పర్టికులర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రంలో అఫ్లిక్ట్ అయితే అంటే పాపగ్రహాల చేత చూడబడినా, లేదనంటే బాగుంటే శుభగ్రహాల కలయిక అక్కడ ఏర్పడినా ఈ రిజల్ట్స్ అంటే దీని ఇన్ఫ్లుయెన్స్, నక్షత్రం యొక్క ఇన్ఫ్లుయెన్స్ బయటికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మన హీరో వచ్చేసి ఇంద్రుడు అనమాట. ఓకే, జ్యేష్ఠ అంటే ఏంటంటే పెద్దది అని అర్థం. మనం కనిష్ట పుత్రుడు, జ్యేష్ఠ పుత్రుడు ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈవెన్ వివాహ శుభలేఖల్లో కూడా చూస్తుంటాం. జ్యేష్ఠ అంటే పెద్దదని, పెద్దవాళ్ళని అర్థం అనమాట. సో మనం అసలు అంటే జ్యేష్ఠలోకి వెళ్లే ముందు మనకి జ్యేష్ఠ అంటే అర్థమైపోయింది. కొన్ని ఈ నక్షత్రానికి కనెక్ట్ అయినాయి, అవి చెప్తాను. ఏం లేదు, జ్యేష్ఠ గురించి మనకి విశాఖ చెప్పుకున్నాం. ఇంద్ర ప్లస్ ఇంద్రాగ్ని, వాళ్ళు దేవతా ద్వందాస్ అని చెప్పుకున్నాం. అలానే జ్యేష్ఠ అనేది డైరెక్ట్ ఇంద్రుడి నక్షత్రం అనమాట. మన సూపర్ హీరో ఈరోజు ఇంద్రుడే. ఇంద్రుడి గురించి ఆల్రెడీ విశాఖలో డిస్కస్ చేసాం. అవే విషయాలు నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎనర్జీ. ఇంద్రుడు అంటే ఎవరు? మన దేవతలందరికీ కూడా రాజు అనమాట. సో ఇంద్రుడు సుపీరియర్ గాడ్ అంటే దేవతలందరికీ కింగ్ లాగా. సో ఎప్పుడైతే ఈ జ్యేష్ఠ నక్షత్రం ఇంద్రుడిది కాబట్టి కింగ్ లాగా ఉండాలనుకుంటారు, తర్వాత పొజిషన్లో ఉండాలనుకుంటారు, పవర్ కావాలనుకుంటారు. ఎందుకంటే ఇంద్రుడికి ఎప్పుడు కూడా అధికారం మీద ఆశ, ఎక్స్పెక్టేషను, అధికారం పోకుండా ఉండడానికి ఏదైనా చేసే మనస్తత్వం, ఇదంతా కూడా మనం మైథాలజికల్ స్టోరీలో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ప్రతి సిచ్యువేషన్లో. సో కాబట్టి జ్యేష్ఠ నక్షత్రానికి ఎస్పెషల్లీ పవరు, పొజిషను ఇవన్నిటి మీద బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కింగ్ అనేవాడు ఎస్పెషల్లీ దేవుళ్ళు అందరికీ ఒక్కడే రాజు. ఓకే, సో ఇంకో కింగ్ అనేవాడు లేడు. సో కాబట్టే రాజు అనేవాడు ఇంకోటి లేడు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా టాప్ పొజిషన్, హయ్యెస్ట్ పొజిషన్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండాలనుకుంటారు. వేరే అంటే అందరికన్నా ఇక టాప్ పొజిషన్లో ఉండాలనుకునేది ఎక్స్పెక్టేషను క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంద్రియాలన్నిటికీ కూడా అధిపతి ఇంద్రుడు అనమాట. సో ప్రతి దేవతకి, ప్రతి దేవుడికి ఏ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అలానే ఇంద్రుడి యొక్క మేజర్ డ్యూటీ ఆ దేవతలందరినీ పరిపాలించడం, అలానే ఈ పంచభూతాలని హ్యాండిల్ చేయడం, పంచేంద్రియాలని హ్యాండిల్ చేయడం. ఇక రాజు అని అంటే దేవతలందరికీ వాళ్ళ డ్యూటీలన్నీ సరిగా అవుతున్నాయా లేదా అనేది వెరిఫై చేయడం, వీలైతే వాళ్ళతో పనిష్మెంట్ అన్న చేయించి పనులన్నీ కూడా టైంకి అయ్యేటట్టు చూసుకోవడం. ఇక్కడ కింగ్కి ఎప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరం అవుతూ ఉంటాయి. తర్వాత ఆర్గనైజింగ్, వాళ్ళందరినీ సరిగా అవుతున్నాయా లేదా ఇవన్నీ అవసరం అవుతుంటాయి. సో ఇలాంటి బిహేవియర్ అంతా కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి చూస్తే న్యాచురల్ జోడియాక్ సైన్లో వృశ్చికం అనేది 8th హౌస్. మనం 8th హౌస్ని ఆయుర్దాయ స్థానంగా తీసుకుంటాము. తర్వాత దండన స్థానం అంటే ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకోండి. సో మనం పనిష్మెంట్ అనుభవించాలన్నా, పనిష్మెంట్ ఇవ్వాలన్నా 8th హౌస్ ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఒక్కోసారి సర్జరీస్, ఆపరేషన్స్ ఇవన్నీ కూడా 8th హౌస్కి రిలేట్ అయి ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏం చెప్పామంటే మేజర్గా ఎస్పెషల్లీ వృశ్చికం ఈ కత్తులు వీటన్నిటిని కూడా తయారు చేసేది. అంటే వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకోండి. ఓకే, ఎందుకనంటే కుజుడు చాలా ఇంజనీరింగ్ ప్లానెట్, బుధుడు బాగా ఇంటెలిజెంట్ అండ్ షార్ప్నెస్ కలిగిన ప్లానెట్. తర్వాత మీరు వృశ్చికం నుంచి తీసుకుంటే కూడా అది 8th and 11th హౌస్ కనెక్ట్ అయ్యింది. అంటే బుధరాశులు అవి కదా, చాట్లో డ్రా చేస్తున్నాను నేను. మీరు వృశ్చికాన్నే లగ్నంగా పరిగణిస్తే జ్యేష్ఠ బుధ నక్షత్రం కాబట్టి అది అష్టమ లాభాధిపతి నక్షత్రం అనేది అర్థమవుతుంది. ఇది సహజంగా కూడా 8 స్థానం అనేది కూడా మనకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి 8th హౌస్ ఆయుర్దాయం గురించి చెప్తుంది, తర్వాత వెపన్ గురించి చెప్తుంది, దండన గురించి చెప్తుంది, తర్వాత 8 విజయం కూడా. ఓకే,
మనం దుర్గాష్టమి అలా చేసుకుంటాం. సో 8ని మనం విజయం కింద విజయ తిథి కింద కన్సిడర్ చేస్తాం. సరే, ఇంకొక చిన్న పాయింట్ చెప్దాం అనుకున్నాను. అలక్ష్మి, ఓకే, లక్ష్మీదేవి యొక్క అక్కని అలక్ష్మి అంటారు. ఈ లక్ష్మీదేవి మనందరికీ తెలుసు, ఈ పాల సముద్రాన్ని చిలికినప్పుడు సాగర మదన నుంచి వచ్చిందే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కన్నా ముందే అలక్ష్మి అనే దేవత వచ్చింది. ఆమె లక్ష్మీదేవి యొక్క అక్కగా చెప్తుంటారు. వీళ్ళిద్దరు కూడా సముద్రుని యొక్క కుమార్తెలుగా కూడా చెప్తుంటారు. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చారు కాబట్టి సముద్రుని యొక్క కుమార్తెలుగా చెప్తారు. అయితే అలక్ష్మి ఏంటిదనంటే కొంచెం భయం కలిగించే దేవతగా చెప్తారు. తర్వాత ఆమె ఈ పావర్టీ వీటన్నిటిని కూడా బాగా రూల్ చేసే విధంగా చెప్తారు. ఓకే, సో ఇవి యాక్చువల్గా రావి చెట్టు కనెక్ట్ అయింది. ప్రతి శనివారం రోజు లక్ష్మీదేవి అంటే చెల్లెలు అక్క దగ్గరికి వెళ్ళి అంతా బాగుండాలని చెప్పేసి ఆశీర్వాదం తీసుకొని వస్తూ ఉంటుంది. అందుకే కొన్ని ఇండియన్ ట్రెడిషన్లో కూడా ఈ శనివారం రోజు రావి చెట్టుకు వెళ్ళి పూజ చేయడం లేదంటే ప్రదక్షిణాలు చేయడం ఇది చెప్తారు. అయితే ఈ విషయం క్యాజువల్గా చెప్పాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో 8th హౌస్, ఎస్పెషల్లీ వృశ్చికము జలరాశి. ఇక్కడ ఒక్కోసారి అగ్నితత్వ గ్రహాలు అంటే కుజుడు కానీ లేదంటే వాయుతత్వ గ్రహం శని కానీ ఇలా పెద్ద పెద్ద ప్లానెట్లు అంటే నీటి మీద విపరీతమైన బరువు వేసామన్నమాట. సో ఈ కేంద్ర స్థితుల్లో ఏ శని కుజులు కలిసి ఉన్నా లేకపోతే అపోజిషన్లో ఉన్నా, వృషభంలో కుజుడుండి శని చూసినా అమ్మాయిలకి ఫిలోపియన్ ట్యూబ్స్లో ఇష్యూస్, సంతానం కలిగేదానికి ఒక్కోసారి థైరాయిడ్ సమస్యలు లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో అంటే ఇదేమీ దేవుడికి సంబంధించినది, ప్రాక్టికల్గా కూడా ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి సరైన ఎక్సర్సైజెస్ కావచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. సరే, మనం మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది ఉపయోగపడుతుందని చెప్పాను అంతే. రైట్, మెయిన్ స్టోరీ ఏంటిదనంటే ఇంద్రుడి గురించి మనకు తెలిసిందే. ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోలేడు, ఇంద్రియాలకు అధిపతి ఆయననే, కానీ ఆయన ఎబిలిటీస్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. దానివల్ల మనం చూడొచ్చు గౌతమ మహర్షి తర్వాత అహల్య ఒక స్టోరీ ఉంది. ఏంటిది, అహల్య చాలా అందమైన ఆమె అని చెప్పేసి గౌతమ మహర్షి రూపంలో అహల్యని దగ్గరికి వెళ్తాడనమాట. సో అహల్య కోసమే వెళ్తాడు ఇక. ఓకే, అహల్య దాన్ని తెలియదు, ఓకే, అహల్యకు తెలియదు గౌతమ్ మహర్షి అని అనుకుంటుంది. సో ఈ విషయం నదికి వెళ్ళిన గౌతమ్ మహర్షి అబ్జర్వ్ చేసి శపిస్తాడనమాట. నీకు నీ మొహమంతా కూడా సహస్ర యోని అయిపోగాక అని చెప్పి శపిస్తాడు. సహస్ర యోని అంటే ఫిమేల్ జెనెటికల్ ఆర్గాన్స్ అన్నీ కూడా 1000 నీకు మొహం మీద వచ్చేసేయాలని శాపానికి గురవుతాడు. ఓకే, 8th హౌస్ స్కాండిల్, ఓకే, తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వీటిని కూడా చెప్తుందన్నమాట. సో ఒక్కోసారి అష్టమ శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు కూడా అఫైర్స్ అవుతాయని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఓకే, లగ్నానికి బలమైన గురు దృష్టి లేకపోయినా లేదంటే సప్తమాధిపతి అఫ్లిక్ట్ అవుతూ కళత్రకారకుడైన శుక్రుడు కూడా అఫ్లిక్ట్ అయినా, జస్ట్ ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ వేస్తాను, ఊరికే చెప్పి స్టోరీ కంటిన్యూ చేస్తాను. నేను జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకున్నాను, ఎందుకంటే మీకు అనలైజ్ చేయడానికి కొంచెం ఒక ఐడియా రావాలని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్ చార్ట్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ ఇమాజినరీ చార్ట్సే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం ప్రాక్టికల్ కేసెస్ అవన్నీ కూడా నేను తర్వాత చూద్దాం సమయం వచ్చినప్పుడు. ఇక్కడ ఏంటంటే వృశ్చిక లగ్నానికి సప్తమాధిపతి అయిన వాడు వచ్చేసేసి మనకి అష్టమంలోకి వెళ్ళిపోయాడు. సప్తమాధిపతి అష్టమంలోకి వెళ్ళిన, అష్టమాధిపతి సప్తమంలోకి వచ్చిన వైవాహికంగా కొంచెం ఒడిదొడుగులు ఉంటాయి అనేది మనకి సహజంగా తెలిసిన కాంబినేషన్. తర్వాత లగ్నం జ్యేష్ఠలో పడింది, జ్యేష్ఠ ఏమీ అఫ్లిక్ట్ కాలేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ కుజుడు వచ్చేసేసి లగ్నాధిపతి వేయంలో పడిపోయాడు. సో 12వ స్థానం కూడా సుఖస్థానం, శయ్యా సుఖస్థానంగా తీసుకుంటాము. ఈ కుజుడు కేంద్ర దృష్టితో గురువుని చూస్తున్నాడు. గురువు కుటుంబాధిపతి నీచంలో పడి వక్రిగా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే కుటుంబంలో సమస్యలు అలా చెప్పుకోవడానికి. ఓకే, సో కుటుంబాధిపతి వక్రించినప్పుడు 30 రోజుల్లో కనుక డైరెక్ట్ అవ్వకపోతే సరైన ఫలితాలు రావు. ఏ గ్రహమైనా కూడా రెట్రోగ్రేట్ అయితే జాతకంలో ఆ భావాన్ని దెబ్బతీస్తుంది. సో వక్రించిన గ్రహం పుట్టిన రోజు నుంచి మళ్ళీ 30 రోజుల్లో, ఉదాహరణకి ఇలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కుజుడు అనుకోండి 7 సంవత్సరాలు దశాకాలం కాబట్టి 7 రోజుల్లోపు మళ్ళీ డైరెక్ట్ అయిపోవాలి. గురువు 16 సంవత్సరాలు కాబట్టి వితిన్ ఆ 16 రోజుల్లోపే
మళ్ళీ మనకి డైరెక్ట్ అవ్వాలి. శుక్రుడు అనుకోండి 20 రోజుల్లో డైరెక్ట్ అయిపోవాలి. రవిచంద్రులకు వక్రత్వాలు లేదు కాబట్టి సమస్య లేదు. ఆల్రెడీ నేను వక్రత్వం గురించి ఇంకో వీడియోలో కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను. అయితే ఎప్పుడైతే ఈ విధంగా సప్తమాధిపతి అయిన వాడు అష్టమంలోకి వెళ్ళాడో అక్కడ మనం సమస్య చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ లగ్నాధిపతి కూడా ఇంద్రుడు అగ్ని కలిసిన విశాఖ నక్షత్రంలో వేయంలో పడ్డారు. ఓకే, తర్వాత ఆ నక్షత్రాధిపతి అయిన గురువు కూడా నీచంలో పడ్డాడు. మళ్ళీ కుజుడు గురువుని చూడడం లాజికల్ థింకింగ్ ఫెయిల్యూర్ని చేస్తుంది. అంటే సరైన ఐడియా అవగాహన లేకపోవడం వల్ల రాంగ్ డెసిషన్స్ తీసుకునే విధంగా కూడా బిహేవ్ చేస్తుంది. 1. 2 సప్తమాధిపతి అయినవాడు అష్టమ శుక్రుడు బాగా సరదాని ఎంజాయ్మెంట్ని ఇచ్చే మనస్తత్వం ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు. ఆరుద్ర మనం చెప్పుకున్న అవుట్ ఆఫ్ ది బాక్స్ శివుడి యొక్క నక్షత్రము, డిస్ట్రక్షన్ ఓరియంటెడ్ నక్షత్రము, తీక్ష నక్షత్రం అని చెప్పుకున్నాం. అంటే డెసిషన్ అనేది టఫ్గా తీసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత సప్తమాధిపతి అయిన వాడు రాహుతో కలిశాడు, మళ్ళీ శని చేత చూడబడుతున్నాడు. అంటే 2 పాపగ్రహాలతో కనెక్షన్ ఉంది. తర్వాత గురువుకి రాహుకి 6, 8 పొజిషన్, షష్టాష్టకం కూడా మనం దోషంగా తీసుకుంటాం. ఇలా చార్టు అంటే గురువు బలంగా లేకపోతూ, లగ్నాధిపతి బలంగా లేకపోతూ, తర్వాత మొండితనం, శని కుజుల అపోజిషన్, శని నీచం. అంటే శని నీచమైన ప్రతిసారి అక్కడ జరగాలని లేదు, అక్కడ కలత్రకారకుని అంటే ఈ ప్రాస్పెక్టివ్లో మాత్రమే మనం చూస్తున్నాం. 6 శని చాలా మంచిది. ఓకే, ఈవెన్ నీచంలో పడ్డా అది యోగిస్తూ ఉంటుంది కాబట్టి ఏదో రకంగా సాధించుకోగలుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ ప్రాస్పెక్టివ్లో మనకి నెగిటివ్ రిజల్ట్స్, ఎస్పెషల్లీ మల్టిపుల్ అఫైర్సో లేదంటే సరదా అడిక్షన్సో ఇలా ఏదో ఒకటి ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సరే, అక్కడ గౌతమ ఋషి ఇచ్చిన శాపానికి ఇంద్రుడు చేసేదేం లేదు, అక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం ట్రై చేశాడు. ఈవెన్ పెళ్ళైన అమ్మాయిని ఆ విధంగా ప్రయత్నించాడు. సో శాపాన్ని అనుభవించక తప్పదు. సో దానికోసం విపరీతమైన తపస్సు, అష్టమం ఈవెన్ మెడిటేషను, తర్వాత తపస్సు, తర్వాత మనం తీసుకుంటే జలరాశులు 4, 8, 12 ఇవన్నీ జలరాశులు. చూడండి, మన కోరికలకి స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉంది. అంటే మీరు ఒక దాన్ని క్లోజ్ చేస్తే ఇంకోటి ఓపెన్ అవుద్ది. ఇప్పుడు కోరికల్ని మీరు అధిగమించారు, మీకు స్పిరిచువల్ జోన్ అనేది అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, సెల్ఫ్ రియలైజ్ అవ్వడం. ఇక దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను. కానీ 4వ స్థానం మనకి మాతృస్థానంగా చెప్తాం, కంఫర్ట్ హౌస్గా చెప్తాం. తర్వాత అష్టమ స్థానం ఆరోగ్యము, ఇదంతా చెప్తాము. తర్వాత స్కాండిల్ చెప్తాం. తర్వాత 12వ స్థానం శయ్యాసుఖ స్థానం, ఇవన్నీ మెటీరియలిస్టిక్ పార్ట్లో చెప్పుకున్నాం. తర్వాత 4వ స్థానం హృదయం. ఓకే, అంటే మనం ఒక పట్టుదలతో చేయాలని అంటే తపస్సుకి మనకి చతుర్థం చాలా ఇంపార్టెంట్. ఓకే, తీసుకుంటే ఒకసారి మకర లగ్నానికి చతుర్థంలో ఉచ్చ పొందిన గ్రహం రవి ఉన్నా, లేదనంటే మేష లగ్నానికి చతుర్థంలో గురువు ఉచ్చ పొందిన, ఇలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు మంచి తపస్సు చేయడానికి వాటన్నిటికీ కూడా హృదయం మంచిదా అంటే ప్లెజెంట్గా ఉంటుంది. చతుర్థంలో రాహు గురువు కలిస్తే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో అది ఒకటి పార్ట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అష్టమం అంటే ఈ భూమి తర్వాత ఐహికాలు దాటిన వేరే ప్రపంచంగా తీసుకుంటూ ఉంటారు. సో స్పిరిచువాలిటీకి 12 కూడా పూజా పునస్కారం, ఆచారం, భక్తి ఇవన్నీ కూడా చెప్తారు. అందుకే 12 కేతు మంచిది. ఈవెన్ లాస్ట్ జన్మ కూడా కన్సిడర్ చేస్తారు. అంటే ఈ మోక్ష సాధనకి ప్రయత్నాలకి 12 కేతు సపోర్ట్ చేస్తారని చెప్తారు. 12 కేతు ఉన్న ప్రతి ఒక్కళ్ళు మోక్షాన్ని పొందుతారని కాదు. సరే, అది డిఫరెంట్ పార్ట్. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంద్రుడు ఆ శాపం తర్వాత విపరీతమైన తన భక్తి తపస్సుతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని ఈ యొక్క సహస్ర యోనిని అంటే ఈ ఫిమేల్ జెనెటికల్ ఆర్గాన్స్ మొహం మీద ఉన్న వాటన్నిటిని కూడా కళ్ళుగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఈయన ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు, అంటే కళ్ళు. సో కాబట్టి ఇవి కంటికి కూడా బాగా కనెక్ట్ అయింది. సో 8th హౌస్ ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ కళ్ళు ఉన్నాయి. సో కాబట్టి ఏం జరుగుతుంది, సెక్యూరిటీ ఇట్లాంటి వాటిల్లో కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే అంటే ఇప్పుడు అడ్వాన్స్ జనరేషన్ ఇవన్నీ చూస్తే హ్యాకింగ్ కావచ్చు, ప్రొటెక్షన్ కావచ్చు, నెట్వర్క్ సెక్యూరిటీ కావచ్చు, ఇలాంటివి. అప్పట్లో అయితే బ్యాంకింగ్ సెక్యూరిటీ, లాకర్ సెక్యూరిటీ, లేదంటే ఇప్పుడు ఏటీఎం సెక్యూరిటీ. అంటే వాళ్ళు ఉన్న స్థితి, స్థాయి, పరిస్థితిని బట్టి ఈ ఎనర్జీ అనేది వాళ్ళకి కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఒక్కోసారి మీరు చూస్తే సపోర్ట్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ ఏదో ఇష్యూ వచ్చింది, మనం ఫోన్ చేస్తాం, వాళ్ళు సెక్యూరిటీ ఇమీడియట్గా క్రెడిట్ కార్డ్ని బ్లాక్ చేయడం కావచ్చు, ఫ్రాడ్ ఎలా జరిగింది, ఫారెన్ ట్రాన్సాక్షన్ జరిగితే, ఫారెక్స్ ట్రాన్సాక్షన్ జరిగితే అవి ఎలా జరుగుతున్నాయి, ఫ్రాడ్ ఎలా జరిగే అవకాశం ఉంది. సో ఆ మానిటరింగ్ ఇలాంటి ఫీల్డ్లో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే,
గ్రహాలు బాగున్నట్లయితే. ఓకే, చాలామంది మామూలుగా ఆస్ట్రాలజీ కొత్త అయి ఉండొచ్చు, లేదంటే ఆస్ట్రాలజీ బాగా అర్థమైనా బాగా డౌట్లు వస్తాయి. అసలు ఏం తెలియకపోతే చాలా డౌట్స్ వస్తాయి ఒకటి. తర్వాత ఏంటంటే కంప్లీట్గా తెలిస్తే డౌట్లు రావు, మిడిల్లో ఉన్నా కూడా విపరీతంగా డౌట్స్ వస్తాయి. తర్వాత అటు కంప్లీట్గా తెలియనప్పుడు సూపర్గా ఉంటుంది, ఇటు కంప్లీట్గా తెలిసినప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సగం తెలిసినప్పుడే మనకు వేవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన డౌట్స్ కంప్లీట్ అయినాకనే సబ్జెక్ట్ అనేది మనకు వచ్చినట్టు కౌంట్ అనమాట. నాకు కూడా విపరీతమైన డౌట్స్, పిచ్చి పిచ్చి డౌట్స్ చాలా వస్తూ ఉండేవి. ఒక డౌట్ ఏంటంటే, అప్పట్లో బ్యాంకింగ్ అనేది లేదు, అప్పట్లో ఈ సెక్యూరిటీ అనేది లేదు, అప్పట్లో ఈ ఆన్లైన్ అనేది లేదు, ఇవన్నీ లేవు. సో ఇవన్నీ లేనప్పుడు జాతకాలకి మరి మీరు బ్యాంక్ జాబ్ వస్తుంది, మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, లేదంటే గవర్నమెంట్లో మీరు ఫారెస్ట్ ఆఫీసర్ అయిపోతారు. ఇవన్నీ ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం అన్వయించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 ఐటెంలు ఉన్నాయి అనుకుందాం, నేను ఏదో ట్రిప్ వెళ్ళాను, 4 రొట్టెలు ఉన్నాయి, ఇంకో ఏవేవో ఉన్నాయి. ఓకే, సో ఈ 4 ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఉన్న 9 గ్రహాలని వాటికే పంచాలి. ఏ గ్రహం అయితే బలంగా ఉంటుందో ఆ పూట నేను అదే తింటాను అని చెప్పుకోవాలి. అంతేగాని ఈ గ్రహానికి 100 కారకత్వాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఈరోజు నువ్వు తినేస్తావు అనేది కన్సిడరేషను కాదనమాట. ఓకే, అలానే మనకున్న ఆపర్చునిటీస్ 10 ఉన్నాయి. ఓకే, ఆ 10 ఏ గ్రహానికి సిమిలర్గా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. మీరు దాహం వేసింది, వాటర్ తాగుతున్నారు. ఓకే, యూజువల్, అది రెగ్యులర్. అది మీరు ట్రైన్లో వెళుతున్నారు, వాటర్ ఏమీ దొరకలేదు, మజా వచ్చింది, మజా తీసుకుని తాగరా, దాహాన్ని తీర్చుకోరా. అలానే పరిస్థితుల ప్రభావం, సిచ్యువేషన్ని బట్టి మనం ఆస్ట్రాలజీని అన్వయించి ప్రిడిక్ట్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో ఏది వస్తుంది అనేది ఇంపార్టెంట్ కన్నా నువ్వు సుఖంగా ఉంటావా, సంతోషంగా ఉంటావా, నీ పీరియడ్ ఎలా జరుగుతుంది, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దాన్ని మనం వేదిక్ వెస్టర్న్ కేపీతో కంపేర్ చేసి చెప్పుకోవచ్చు. ఇదంతా చేసేదంతా దానికోసమే. ఈ సబ్జెక్ట్ అంతా కూడా దానికి ఉపయోగపడడానికి, బెటర్గా ప్రిడిక్ట్ చేయడానికే డెఫినెట్లీ యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత అహల్య స్టోరీ అయిపోయింది. తర్వాత అసలు పూర్తిగా అయిపోలేదు. తర్వాత ఈ 1000 కళ్ళని సంపాదించుకున్నాడు. అక్కడ వరకు ఇంద్రుడు కొంతవరకు అంటే మెడిటేషన్ చేయడానికి కుండలిని శక్తులు వీటన్నిటికీ కూడా బాగా కనెక్ట్ అయింది. ఓకే, తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ మగ దుప్పులు ఆల్రెడీ మనం ఇందువరకు వేరే దానిలో కూడా డిస్కస్ చేసాం. ఈ దుప్పి కూడా దీనికే కనెక్ట్ అయింది. దుప్పికి బేసిక్గా కొమ్ములు ఉంటాయి. ఓకే, అవి మేటింగ్ టైంలో, మేటింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కొమ్ములు అనేది పడిపోతుంటాయి. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ ఆ కొమ్ములు పెరుగుతూ ఉంటాయి దుప్పులకి, బేసిక్గా మగ దుప్పులకి, లేళ్ళు దుప్పులు ఇవి కదా. సో అయితే ఏంటంటే ఎలా అయితే ఆ కొమ్ములు పడిపోయాయో, సో ఈగో అనేది బెండ్ అవ్వకపోతే రిలేషన్షిప్స్ అనేవి సరిగా ఉండవు అనేది తెలుస్తుంది. ఎస్పెషల్లీ వృశ్చిక లగ్నం అయ్యి, లగ్నం బుధ నక్షత్రంలో పడినా, ఆ నక్షత్రంలో జ్యేష్ఠలో ఏదన్నా గ్రహాలు అఫ్లిక్ట్ అయినా ఒకటి. రెండోది, ఎలా అయితే ఇక్కడ చాలాసార్లు ఇంద్రుడు ఎమోషనల్ బ్రేక్స్, రిలేషన్షిప్ బ్రేక్స్ వచ్చాయో, సప్తమాధిపతి బాగుంటే బాగా ఏం కాకపోవచ్చు కానీ అఫ్లిక్షన్ ఉన్నప్పుడు వచ్చాయో, తర్వాత ఒక డిప్రెషన్ ఫేజ్ కావచ్చు, మెడిటేషన్ ఏదైతే చేసి తపస్సు చేసి ఇలా వెళ్ళాడో, అటు స్పిరిచువల్కి వెళ్ళొచ్చు, లేదంటే అడిక్షన్కి వెళ్ళొచ్చు. ఏముంది, 2 ఆపర్చునిటీస్ కదా, ఏదో ఒక రూట్లోకి వెళ్ళిపోతుంటారు, డిపెండ్స్ ఆన్ గ్రహస్థితిని బట్టి. ఓకే, సో ఎస్పెషల్లీ జ్యేష్ఠకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, అబ్స్ట్రకల్స్ ఇలాంటివి కూడా మనకి కనిపిస్తుంటాయి. సరే జ్యేష్ఠ తీసుకోండి, మీరు చూడండి వృషభంలో చూడండి ఏమున్నాయి, కృత్తిక ఉన్నది, తర్వాత నెక్స్ట్ రోహిణి ఉంది, మృగశిర ఉంది. మనం ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసాం, మీకు అర్థమైపోయింది. అక్కడ ఏ నక్షత్రంలో పడినా కూడా ఏదో రకంగా ఇష్యూ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎప్పుడు అఫ్లిక్ట్ అయినప్పుడు మాత్రమే, సార్ నాకు సప్తమాధిపతి సప్తమంలోనే ఉన్నాడు వృశ్చిక లగ్నానికి, అక్కడ ప్రాబ్లం వస్తుందా అని అంటే అఫ్లిక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. రైట్, ఇది ఒకటి మనం చెప్పుకున్నాం. ఇంకోటి జ్యేష్ఠ గురించి చెప్పుకున్నాం కదా. జ్యేష్ఠ అంటే ఇంటికి పెద్దవాళ్ళు అదంతా చెప్పుకున్నాం. తర్వాత త్రిజ్యేష్టం అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఇది ముహూర్తాల్లో యూజ్ చేస్తుంటారు. మనం నక్షత్రాలు అర్థం కావడం వల్ల కూడా ఏ నక్షత్రాన్ని దేనికి పెట్టాలి, దేనికి పెట్టకూడదు, ఇలాంటి అవేర్నెస్ వస్తుంది. అది ముహూర్తం టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను. ఇది ఒక చిన్న టాపిక్. త్రిజ్యేష్టం కాకూడదు అంటారు, అంటే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పుత్రికని, ఓకే, అలానే జ్యేష్ఠుడైన వాడు ఇలా వివాహం చేసుకోకూడదు అలా చెప్తారు. అంటే త్రిజ్యేష్టం కలిసినా అది పాడవుతుంది, అంత బాగోదు అని చెప్పి కూడా సిగ్నిఫై చేస్తుంటారు. జ్యేష్ఠ వచ్చినప్పుడు కూడా వివాహాలకు కూడా జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని, మూల నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని, ఇలా రకరకాల నానుడులు. అంటే మామూలుగా
పొల్యూట్ అవుతుంటాయి కదా. సో అలాంటి విషయాలు. సో ఎస్పెషల్లీ జ్యేష్ఠలో జ్యేష్ఠ 4వ పాదం ఏమవుతుందంటే దీన్ని గండాంతర నక్షత్రంగా తీసుకుంటారు. గండాంతరం అంటే ఇది ఒకటి కంప్లీట్ అవుతుంది, ఇంకోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ వృచ్చికం కంప్లీట్ అయ్యి తర్వాత ధనస్సు స్టార్ట్ అవుతుంది. ఈ అగ్నితత్వ నక్షత్రాలు అన్నిటికీ ఉందిలేండి, ఎందుకంటే రేవతి మీనంలో కంప్లీట్ అవుద్ది, మేషంలో అశ్విని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఎస్పెషల్లీ జ్యేష్ఠ ఎండ్ అవుతూ ఉంటుంది, మూల స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అగ్నితత్వ రాశులకి జలతత్వ రాశుల మధ్య ఉన్న ఆ ముఖ్య పాదాలని మనం గండాంతరంగా తీసుకుంటుంటారు. ఆ నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నట్లయితే ఎస్పెషల్లీ జ్యేష్ఠ 4వ పాదంలో లేదా మూల 1వ పాదంలో ఇలా ఆ గ్రహాలు ఎస్పెషల్లీ జ్యేష్ఠ 4వ పాదాన్ని బాగా కన్సిడర్ చేస్తారు. ఏ విధమైన కార్మిక్ సంబంధమైన విషయాలు, కర్మకు సంబంధించిన విషయాలు ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత 8th హౌస్ ఇన్హెరిటెన్స్, అంటే ఈవెన్ 9th హౌస్ పిత్రార్జితం తీసుకుంటారు. 8th హౌస్ అంటే క్యారీ ఫార్వర్డ్ అయితే, సో అష్టమం కర్మస్థానంగా కూడా తీసుకుంటారు. ఓకే, సో దీనికి బాగా కనెక్ట్ అయినప్పుడు అది బాగా కన్సిడర్ చేయాలి. అంటే అది ఎలా ఉంది, అఫ్లిక్షన్ ఏమైనా అయిందా, డీప్ కంజంక్షన్ ఏమైనా ఏర్పడిందా, అది చూసుకోవాలన్నమాట. ఈ గురుపాలిత లగ్నాలు మేషం, సింహం, కర్కాటకం, తర్వాత ధనుర్మీనం ఇవన్నీ ఉన్నాయి కదా, వృచ్చికం. సో వృచ్చికానికి గురువు యోగకారకుడే. వృచ్చికంలో ఉండడం బ్రహ్మాండమైన మహారాజ క్షేత్రం. కాకపోతే ఈ జ్యేష్ఠలో కనుక ఏ రాహుతో కలిసి ఉన్నాడు అనుకోండి, ఏ విశాఖలోనో రాహుతో కలిసి ఉన్నాడు అనుకోండి, అది డెఫినెట్లీ ప్రాబ్లం ఇస్తుంది. అది ఎందుకు చెప్పానంటే ఇంకో చిన్న మైథాలజీ స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే ఇంద్రుడు ఒక చిన్న సంఘటన జరిగింది. గురు రాహులు వృచ్చికంలో ఉంటే మాట్లాడాం కదా, ఏంటిదంటే అది ఒకానొక సమయంలో ఇంద్రుడు తన సభ జరుగుతూ ఉంటుంది. అప్సరసలు రంభా, ఊర్వశి, మేనక వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈయన మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంద్రుడు. ఇలాంటి సమయంలో ఒకసారి దేవగురువు అయిన బృహస్పతి ఇంద్రలోకానికి వెళ్ళడం జరుగుతుంది. చూసి చూడనట్టుగా, అబ్జర్వ్ చేసి చేయనట్టుగా చేయడం వల్ల గురువు బాగా బాధపడతాడు. అక్కడి నుంచి ఇమీడియట్గా మాయమైపోతాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే గురువు రెస్పెక్ట్ లేనట్లయితే అక్కడ ఎట్టి పరిస్థితిలో నిలబడు. ఓకే, సో ఇదే విషయం మనం జూపిటర్ అంటే గురువు లగ్నంలో ఉన్న, పంచమంలో ఉన్న, దశమంలో ఉన్న నీకు మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయని, అలానే రెస్పెక్ట్ ఇస్తావు, రెస్పెక్ట్ తీసుకుంటావు, రెస్పెక్ట్ కోసం ప్రాణం ఇస్తావు, ఇదంతా కూడా మనం చెప్తూ ఉంటాం. ఓకే, ప్రతిసారి డబ్బే కాదు, మనకు రెస్పెక్ట్, మనం చేసే వృత్తిలో మనకి గుర్తింపు, గౌరవం అలా దక్కినట్లయితే మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. సో గురువు గురించి ఒక పాయింట్ ఏంటంటే, మనం గురువు లగ్నాన్ని ఈ లగ్న పంచమ దశమాలలో లగ్నంలోనూ కేంద్రంలో సప్తమంలో ఉన్న పర్లేదు, ఇలా చూస్తూ ఉన్నప్పుడు, లగ్నాన్ని వీక్షిస్తున్నప్పుడు విశేష యోగం. ఈవెన్ మనకి గ్రహస్థితి అఫ్లిక్షన్స్ ఉన్న ఆ గురువు బాగుంటుంది చాలు, మిగిలిన అఫ్లిక్షన్స్ ఉన్న మనం చాలా కింద స్థితికి వెళ్ళిన, పైనుంచి కిందకు వచ్చిన మనకి మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ మనల్ని పైకి తీసుకే విధంగా ఆ గురువు మనల్ని ఎప్పుడు కూడా చంటిబిడ్డను కాపాడినట్టు కాపాడుతూ ఉంటాడు. సో ఆ ఉన్న నక్షత్రాన్ని బట్టి ఆధిపతి, భాగ్యాధిపతి నక్షత్రంలో అనుకో ఫాదర్ ద్వారానో, తృతీయాధిపతి నక్షత్రంలో తమ్ముళ్ళ ద్వారానో, చతుర్థాధిపతి ఏదో ఆస్తి కలిసి రావడం, సప్తమాధిపతి నక్షత్రం భార్య తరపున, ఇలా కూడా మనం అన్వయిస్తూ మనం చెప్పుకోవచ్చు అనమాట. అది ఎవరి ద్వారా జరుగుతుంది ఇలాంటివన్నీ. అలానే లగ్న పంచమ భాగ్యాధిపతులు ఇలాంటివి చూసుకోవచ్చు. గురు గురించి మాట్లాడుతాం కదా, ఇంద్రుడి స్టోరీకి వచ్చేద్దాం. ఈ విధంగా అక్కడి నుంచి మాయమైపోయాడు. అంటే రెస్పెక్ట్ లేకపోవడం వల్ల వెళ్ళిపోయాడు ఆయన, అంతే, ఏమీ మాట్లాడలేదు. సో జూపిటర్ లగ్నానికి కనెక్ట్ అయిన కూడా ఇంతే, నేను రెస్పెక్ట్ అయిపోతే ఇక వాడితో మాట్లాడడం, వాడితో కట్ చేస్తాడు, ఎందుకు కట్ చేస్తాడో కూడా తెలియదు. ఇలాంటి మనం రెగ్యులర్ లైఫ్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఇది వెళ్ళిపోయిన తర్వాత మరి దేవతలందరికీ పూజలు, హోమాలు ఇవన్నీ ఉంటాయి, కార్యక్రమాలు ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటాయి. వీటన్నిటికీ మరి ఎవరు పూజారి, అయ్యగారు ఎవరు? సో దానికోసం బ్రహ్మను మళ్ళీ అప్రోచ్ అవుతాడు ఇంద్రుడు. అడుగుతాడు మరి ఇప్పుడు ఇవి ఎవరు లేరు, ఇప్పుడు ఎవరిని అపాయింట్ చేయాలి ఏంటిదని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు, దేవశిల్పి అయిన విశ్వకర్మని గురువుగా తీసుకుంటారు. ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది. సో గురువుని అవమానించడం వల్ల, అంటే ఆయనకి రెస్పెక్ట్, అంటే చూశాడు మరి రమ్మని చెప్పాలి, ఆతిథ్యం ఇవ్వాలి కదా, అలా ఏం చేయలేదు కాబట్టి అక్కడ కొంత గురుదోషం ఏర్పడింది. సో ఈవెన్ జ్యేష్ఠలో గురు రాహులు కలిసిన, లేదనంటే జ్యేష్ఠ నక్షత్రంలో బలమైన గ్రహాలు అఫ్లిక్ట్ అయ్యి గురువు అఫ్లిక్ట్ అయినా ఇది పనిచేస్తూ ఉంటుంది. సో అక్కడ
పెద్దవాళ్ళ వల్ల ఏదో ఒకటి ఇష్యూ వస్తుంది, గురు సమానులు ఏదో ఒకటి మనల్ని మోసం చేయడము, లిటిగేషన్స్లో ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ గురు రాహుల కంజంక్షన్స్ ఇచ్చే అదే. అంటే మనం చేసిన దానికి సరైన ఫలితం రాకపోవడం ఇవన్నీ ఇస్తాడు. సో ఏం జరిగిందో అది అసలు విషయం చెప్తా. అవి విశ్వకర్మని తీసుకున్నారు కదా దేవశిల్పి, ఆయన కూడా బ్రాహ్మణుడు, మన సూర్యుని యొక్క మామగారు అనమాట. సూర్యునికి మన ఈ యొక్క విశ్వకర్మకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఒక రాక్షస స్త్రీకి విశ్వకర్మకి పుట్టిన విధంగా మనకి స్టోరీ ఉంది. అక్కడ ఏం జరిగింది, ఈ యొక్క రాక్షసులకి తర్వాత దేవుళ్ళకి పుట్టాడు కాబట్టి వాళ్ళు దేవతలతో కావచ్చు రాక్షసులతో కావచ్చు అందరితో బాగానే ఉంటాడు. అతని పేరు త్రిశరుడు అనే ఒక దేవుడు అనుకోండి. ఓకే, సో ఆయన ఏం చేస్తాడు, ఇంద్రుడికి మేజర్గా అధికార భయం ఉంది కదా, సో వీళ్ళ యొక్క రహస్యాలు కావచ్చు ఇవన్నీ చెప్పేస్తాడనే భయంతో ఆయన ఏం చేస్తాడు, త్రిశరుణ్ణి చంపించేస్తాడనమాట. అంటే ఒక బ్రాహ్మణుడు అయిన వాడిని చంపించడం అంటే మళ్ళీ గురువు గారి కొడుకుని ఇలా చంపించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం అనేది ఏర్పడింది. ఓకే, ఇది చాలా చాలా ఇబ్బందికరమైన దోషం అన్నమాట. ఒక్కోసారి ఇట్లాంటి నక్షత్రాల్లో గ్రహాలు అఫ్లిక్ట్ అయిన కుజుడు రాహు ఇలాంటి కొన్ని గ్రహాలు కలుస్తూ లగ్నాధిపతి సరిగ్గా లేకపోతూ ప్రాబ్లంగా ఉంటే, మర్డర్ కాంబినేషన్స్ ఉంటాయి, ఈవెన్ హత్యలు హంతకులు ఇలాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి దానిలో కనిపించేదానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఉన్న గ్రహస్థితిని బట్టి జడ్జ్ చేయాలి, కానీ జస్ట్ ఇది ఒక పాయింట్ అవేర్నెస్ కోసం చెప్పాను. రైట్, నెక్స్ట్ ఏమైంది, ఆబ్వియస్లీ విశ్వకర్మ కొడుకుని చంపించినందుకు బాధపడతాడు, ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఆయన మరి రాజు కదా, ఈయన మరి బ్రాహ్మణుడు, తీర్చుకోవడానికి కుదరదు. మన విశ్వకర్మ గురించి తెలుసు, ఆయన దేవతలందరికీ కూడా ఆయుధాలు ఇవన్నీ కూడా తయారు చేసి ఇచ్చే వ్యక్తి. అలానే నెక్స్ట్ ఏంటిది, శివుడికి త్రిశూలం చేసింది, విష్ణుమూర్తికి విష్ణు చక్రం చేసింది ఈయనే కదా అని చెప్పి మనకి కొన్ని రెఫరెన్స్లలో ఉన్నాయి. ఓకే, అయితే ఒకానొక సందర్భంలో ఈయన కంట్రోల్ చేయడానికి అంటే ఇంద్రుని మీద పగ తీర్చుకోవడానికి వృత్తాసురుడు అనే ఒక రాక్షసుడిని క్రియేట్ చేసినట్టు ఉంది. ఈ వృత్తాసురుడిని క్రియేట్ చేశాడు, మళ్ళీ ఇంద్రుడి మీద ఆటోమేటిక్గా ఆ వృత్తాసురుడికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో వృత్తాసురుడిని ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా కూడా ఈ విశ్వకర్మ కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నాడు. ఓకే, అంటే తను చేసిన వ్యక్తిని కూడా తను కంట్రోల్ చేస్తున్నాడు. అంత ఎనర్జీ, హై లెవెల్ ఆఫ్ కెపాసిటీతో తనని తయారు చేసినట్టు ఉందన్నమాట. సో అప్పుడు ఇక విశ్వకర్మ రియలైజ్ అయ్యి ఇక మనం దీన్ని కంట్రోల్ చేయలేము, దీనికి మనకి బలమైనది కావాలి, తపోశక్తి కావాలి, తర్వాత ఆయుధ శక్తి కావాలి అని చెప్పేసి ఉద్దేశంతో దదీచి మహాముని అప్రోచ్ అయ్యి ఆయన యొక్క వెన్నుముకతో వీళ్ళు వజ్రాయుధం తయారు చేస్తారనమాట. ఓకే, మనం ఆల్రెడీ అశ్విని కుమార్లో డిస్కస్ చేసాం. అశ్విని కుమార్లో వెళ్ళి దదీచి మహాముని దగ్గర మృత సంజీవిని విద్య నేర్చుకున్నారు. ఓకే, సో ఈ యొక్క ఇంద్రుడు ఇక్కడ వెన్నుముక తీసుకుంటే మనిషి బతకడు కదా, సో మళ్ళీ ఆయన్ని బతికించడానికి మృత సంజీవిని విద్యతో గుర్రం యొక్క తలతో మళ్ళీ ఆయన్ని మళ్ళీ బతికేటట్టు చేశారు. ఓకే, ఆ స్టోరీ ఇక్కడ రిపీట్ చేశారు. తర్వాత ఈ వెన్నుముకతో వజ్రాయుధం, ఇంద్రుని యొక్క ఆయుధం వజ్రాయుధం, ఇది మనందరికీ తెలిసింది. అది దదీచి మహామునితో వెన్నుముకతో తయారు చేశారు. దాంతో వృత్తాసురుడిని సంహరిస్తారు. అప్పుడు ఇంద్రుడికి చాలా పేరు ప్రఖ్యాతలు అవన్నీ కూడా వచ్చింది. అది ఒక లైఫ్ ఈవెంట్లో ఇంద్రుడిలో మేజర్ ఘట్టం. ఆ తర్వాత కొన్ని విషయాలు కూడా నేను విశాఖలో డిస్కస్ చేశాను, కావాలైతే వీలైతే చూడండి, సరిపోతుంది ఈ స్టోరీ అక్కడి వరకు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఆఫీస్లో మనం రెగ్యులర్ లైఫ్లోకి వచ్చేద్దాం. సో మన ఆఫీస్లో మనం కింద ఎంప్లాయీకే ట్రైనింగ్ ఇస్తాం, లేదంటే మన జూనియర్స్కో మనం ట్రైనింగ్ ఇస్తాం. ఒక్కోసారి వాడు హైపర్ ఉంటాడు, అంటే బాగా ఇంటెలిజెంట్ ఉంటాడు, బాగా హైపర్ ఉంటాడు, హైపర్ యాక్టివ్ ఉంటాడు. మనల్ని ఏం చేస్తాడు, ఒక్కోసారి మనతో సరైన ఈక్వలెన్స్ లేకుండా, మనం నేర్పించామనే కృతజ్ఞ భావం లేకుండా మనల్ని డామినేట్ చేయడము, లేదంటే మనల్ని మిస్లీడ్ చేయడము, ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాల్లో పనిష్మెంట్ అంటే వానికి ఉన్న కెపాసిటీని తీసేసేయడం, లేదంటే వాడిని వ్యానిష్ చేయడము, ఏదో ఒకటి చేసే అవకాశం కూడా జ్యేష్ఠ ఉంది. ఎందుకంటే ఎవరో ఒక్కళ్ళే రాజు ఉండాలి, జ్యేష్ఠ ఇంద్రుడు. ఓకే, సో ఒక్కళ్ళే ఉండాలి, సో ఇంకోళ్ళు ఉండకూడదు. అందుకోసం మనం చేసిన వాటినే మనం స్పాయిల్ చేసే దానికి కూడా కనిపిస్తూ ఉంటుంది, పాడు చేసేదానికి. ఎలా అయితే మన అంటే ఫ్యూచర్ని ప్రాస్పెక్టివ్లో ఉద్దేశంలో పెట్టుకునే అలాంటివి చేస్తూ ఉంటారు. సో పాజిటివ్గా పనిచేస్తుంది,
నెగిటివ్ యాక్టివిటీస్, టఫెస్ట్ యాక్టివిటీస్ కూడా జ్యేష్ఠలో కనిపిస్తాయి. సో లగ్నం వృచ్చికంలో పడుతూ అక్కడ గ్రహాలు కనుక ఉంటూ అఫ్లిక్ట్ అయితే ఇంకెక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మిగిలిన లగ్నాలకి తక్కువగా ఉంటుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి. లేదు సార్ నాది కుంభలగ్నం, దశమంలో కుజుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు, అది యోగకారక నక్షత్రంలోనే ఉన్నాడు, బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఏదో ఒక అఫ్లిక్షన్ ఉంటేనే అది ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఇక్కడ జ్యేష్ఠ అష్టమం కదా, బుధుడు కదా, బుధుడికి ముఖ్యంగా చెప్పుకునేది మనం వినాయకుడికి మనం పూజ చేసిన తర్వాత గుంజిళ్ళు తీస్తూ ఉంటాం ఇలా పట్టుకుని. ఎందుకంటే ఈ చెవుల్నే మనం కుండలీలు అంటారు. మనం చాలామంది అమ్మాయిలకి మేజర్గా దిద్దులు లావాడే మన అమ్మమ్మలు చూస్తే పెద్ద పెద్ద ఏలాడేసుకుని కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అబ్బాయిని డామినేట్ చేయకూడదని చెప్పి కూడా, తర్వాత హైపర్నెస్ కంట్రోల్ ఉండాలనే ఉద్దేశంతో కూడా చెవులకి ఈ దిద్దులు కమ్మలు వేస్తారు. అంటే ఏంటంటే బ్యాలెన్సింగ్గా ఉండాలని. అబ్బాయిలు కూడా బ్రాహ్మిన్స్ ఇట్లా కొన్ని కమ్యూనిటీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే నాలెడ్జ్, అంటే ఇప్పుడు తెలివి ఉంది, నాలెడ్జ్ ఉందని మనం పొగరు చూపించుకోకూడదు, తర్వాత ఓవర్గా బిహేవ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కుండలీలు అంటే మంచి కోసమే యూజ్ చేస్తూ ఉంటారు. సో అది ఒకటి, అది బుధుడికి బాగా కనెక్ట్ అయింది. కుండలి అని అంటే ఇంకోటి కుండలిని శక్తి, అంటే ఈ మెడిటేషను ఇలా చేసేవాళ్ళు కూడా కుండలిని శక్తులు ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. అంటే బాగా తపశక్తి, తర్వాత మన స్పైన్ అనేది, మన వెన్నుముక అనేది ఈ యొక్క జపశక్తికి తపశక్తికి చాలా ఇంపార్టెంట్. నేను దాని గురించి ఇంకా ఎక్కువగా డిస్కస్ చేయాలనుకుంటలేను. ఓకే, సరే, రైట్. ఇప్పటివరకు దాదాపు చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను. కుండలి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ మనకి చూసినట్లయితే కర్ణుడికి సహజ కవచము, తర్వాత సహజ కుండలీలు ఉన్నాయన్నమాట. ఇంద్రుడు యాక్చువల్లీ అర్జునుడి యొక్క తండ్రి, మనకు తెలుసు కదా, కుంతి వరప్రసాదంతో వీళ్ళందరూ దేవతల ద్వారా సంతానం కలిగింది కుంతికి. సో అశ్విని కుమారుల ద్వారా నకుల సహదేవులు, అలానే ఇంద్రుడిని ప్రార్థించడం ద్వారా అర్జునుడు కలిగాడు. ఓకే, సో అర్జునుడిని కాపాడడం కోసం ఈ యొక్క కర్ణుడి దగ్గరికి ఈ యొక్క ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్తాడు. ఆయన ఏంటంటే దానవీర సూర కర్ణుడు, అంటే దానం అనేది ఇచ్చేస్తాడు. ఎస్పెషల్లీ గాయత్రి పూజ ఉదయాన్నే మనం ఈ గాయత్రికి చేసుకుంటాం కదా, అలాంటి సమయంలో సంధ్యా సమయంలో అతను తన సంధ్యా సమయం అయిన తర్వాత ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఏది అడిగితే అది ఇచ్చేసే మనస్తత్వం. ఈవెన్ సూర్యుడు హెచ్చరిస్తాడు, ఇలా ఇంద్రుడు వస్తున్నాడు నీ దగ్గరికి మారువేషంలో, నువ్వు ఏం అడిగినా ఇవ్వమాక అని చెప్పి చెప్తాడు. ఈవెన్ ఎస్పెషల్లీ కవచకుండాలను ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నాడని చెప్తాడు. సో అయినా కూడా తన కవచకుండాలను తీసేసేసి ఇచ్చేస్తాడు అనమాట. అలా కూడా ఈ కుండలీలు బాగా కనెక్ట్ అయినాయి. కుండలు అంటే ఏంటి, చెవులు, ఇవన్నీ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. వృశ్చికాన్ని తీసుకుంటే థర్డ్ హౌస్ మకరం అవుతుంది, మకరం కమ్యూనికేషన్ హౌస్ అవుతుంది. కాబట్టి వృశ్చికం బుధ నక్షత్రం ఏర్పడినప్పుడు బుధుడు స్పీచ్ కారక ప్లానెట్ కాబట్టి మీ వర్క్లో స్పీచు, కమ్యూనికేషను, అనాలిసిస్, నెగోషియేషన్స్ ఇలాంటివి కూడా ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదే నేను ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పాలనుకున్నాను. తర్వాత హైపర్నెస్, వీటన్ని కంట్రోల్ చేయడానికి విఘ్నేశ్వర ఆరాధన ఇలాంటివి కూడా సహజంగా సజెస్ట్ చేస్తుంటారు. ఇంకో రకంగా గురుదోషం ఉంది. దుర్వాస మహర్షి బాగా విపరీతమైన తపస్సు చేస్తాడు. ఎందుకు, లోక కళ్యాణం కోసమే తపస్సు చేస్తాడు. సో ఆ యజ్ఞం నుంచి, ఆ హోమగుండం నుంచి ఒక అద్భుతమైన ఒక దండ వస్తుంది, ఒక మాల వస్తుంది. సో బేసిక్గా ఋషులు మునులు వీళ్ళు ఏది ఉంచుకోరు, వాళ్ళకి ఏది అవసరం లేదు, అందరికీ ఉపయోగపడాలని అన్ని పనులు చేస్తుంటారు. సో దీన్ని ఏం చేసుకోవాలి, ఆయన ఏం చేసుకోవాలి, సో ఒక అర్హత కలిగిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పి అనుకుంటాడు. ఎవరైతే ప్రపంచానికి మంచి చేస్తారో, లోకానికి మంచి చేస్తారని ఆలోచిస్తే ఆయనకి ఇంద్రుడు అనేది ఒక సజెషను వస్తుంది. దాని ద్వారా ఇంద్రుడిని అప్రోచ్ అయ్యి ఇంద్రుడిని తన మాలతో, అంటే తన జపశక్తిని అలంకరిస్తాడు. ఇంద్రుడు ఆల్రెడీ వృత్తాసురుని చంపిన విజయంలో ఉన్నాడు, అదంతా నడుస్తుంది. సో ఈ హైపర్నెస్లో, ఈ అన్కంట్రోలబుల్ హైపర్నెస్లో ఏం చేస్తాడంటే అది తీసుకెళ్ళి తన ఐరావతం ఉంది కదా ఏనుగు, ఆ తెల్ల రెక్కల ఏనుగుకి అలంకరిస్తాడనమాట. ఓకే, సో అది బేసిక్గా ఆ దండని అది ఉంచుకోకుండా అది కింద పడేసి కాళ్ళతో తొక్కుతుంది. దానికి ఏం తెలుసు పాపం, ఏం తెలియదు. సో ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసిన దుర్వాస మహర్షి, నువ్వు ఇక ఏది తలబెట్టినా, ఏ యుద్ధం తలబెట్టినా, ఏం పని చేసినా నువ్వు నిర్వీర్యుడు అయిపోతావు, నువ్వు విజయం సాధించలేవు అని చెప్పేసి శాపానికి గురవుతాడు. తర్వాత ఎంత ప్రాధేయపడినా శాపం అనేది దానికి ఇంకా విమోచనం లేదని చెప్తాడు. అందుకోసమే జ్యేష్ఠ నక్షత్రం 8th హౌస్ అంటే పనిష్మెంటు, కొంచెం
పొజిషన్, దానికోసం కొంచెం బలుపు చూపెట్టే నక్షత్రం అనేది అని చెప్పాలంటే. సో ఈ నక్షత్రంలో గ్రహాలు అఫ్లిక్ట్ అయితేనే ఓకే. సో ఇలాంటి సందర్భాల్లో గురువులతో సరిగ్గా ఉండాలి. లేదన్నట్లయితే అంటే మనకి కెపాసిటీ ఉంది కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడడం, ఇలాంటివి చేయకుండా ఉండే నేచర్ ఉన్నట్లయితే వాళ్ళు చాలా మంచి హైట్స్ వెళ్ళేదానికి కూడా చాలా బ్రహ్మాండమైన అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు అంటే ఎగ్జిక్యూషన్, బుధుడు అంటే ఇంటెలిజెన్స్. అంటే చేయగలిగే కెపాసిటీ ఉన్నది, ఆలోచించగలిగే కెపాసిటీ. అంటే శారీరక శక్తి, బుద్ధిమాంద్యం రెండు ఉన్నాయి అన్నమాట. సో అది బ్రహ్మాండమైన అనుగ్రహం నిజంగా చెప్పాలని అంటే. సో దాన్ని సరిగా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. సరే, ఫైనల్గా సమ్మరీ చేస్తే అసలు ఏ విషయాలు ఇక్కడ మనకి నెగిటివ్ ఇస్తున్నాయి అనేది చెప్దాం. మనకు తెలుసు బాగా ఇంద్రుడు బాగా ఆల్కహాలిక్, బాగా తాగుతూ ఉంటాడు, సోమపానమే సేవిస్తూ ఉంటాడు. కాబట్టి వృచ్చికం జలరాశి. సో ఒక అగ్నిగ్రహము ఈ జలతత్వ రాశుల్లో ఉంటే బేసిక్గా అడిక్షన్ ఇస్తుంది. అందుకే కుజుడు వృచ్చికంలో ఉన్న, కర్కాటకంలో ఉన్న డ్రింకింగ్ హ్యాబిట్స్, ఎస్పెషల్లీ మత్తు పానీయాలు, వీటిని అవకాశం ఇస్తూ ఉంటుంది. ఇంకా వేరే ఏమన్నా డ్రగ్స్ లాంటివి అడిక్ట్ అవ్వాలంటే వీనస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎందుకంటే శుక్రుడు కుజుడు కలిస్తేనే కెమికల్ రియాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఆ రియాక్షన్ గురించి ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. శుక్రులు కలిసినప్పుడు ఫార్మా ఇండస్ట్రీ, లేదంటే మెడికల్ షాప్స్, ఇట్లాంటి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అదే నెగిటివ్గా కనెక్ట్ అయిందనుకోండి, పవర్ పొజిషన్ ఉందనుకోండి, డ్రగ్ అడిక్షన్స్, డ్రగ్స్, ఇలాంటి వాటికి కూడా కనెక్ట్ అయ్యేదా. ఆల్రైట్. సో మనకి జ్యేష్ఠ నక్షత్రం గురించి మొత్తం అర్థమైంది కాబట్టి సింపుల్ పాయింట్స్లో మనం మాట్లాడుకుందాం. ఒకటి, పవర్ పొజిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. పవర్ పొజిషన్ కావాలనుకున్నప్పుడు జాబ్ చేయలేకపోవచ్చు, ఆల్ ఆఫ్ ఎ సడన్ బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది కుజరాశి, తర్వాత బుధ నక్షత్రం కాబట్టి కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదనంటే ఈ బుధుడు కాబట్టి ఇంటెలిజెన్స్తో ఏదన్నా ఆన్లైన్కి సంబంధించినవి కావచ్చు. ఇలా పరిస్థితులను బట్టి మనం దాన్ని అన్వయించాలి. కానీ దశమభావం, మధ్యమం, తర్వాత దశమంలో ఉన్న గ్రహాలు, 6లో ఉన్న గ్రహాలు, ఇలాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సరే, వృత్తి గురించి మాట్లాడితే తర్వాత నెక్స్ట్ కుజుడు బుధుడు కాబట్టి ఎస్పెషల్లీ బ్యాంకింగు, ఫినాన్సు ఇట్లాంటికి బాగా కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఫ్రాడ్ ప్రొటెక్షను. ఎందుకంటే ఈ కుజరాశిలో ఇంద్రుడికి మనం 1000 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ సెక్యూరిటీ వాటికి సంబంధించి ఎక్కువగా కనెక్ట్ అయ్యేది. నేను చాలా చార్ట్స్ చూశాను, వీళ్ళు బ్యాంకింగ్లో ఫ్రాడ్ ప్రొటెక్షను ఇట్లాంటి కార్నర్లో కూడా బాగా ఉన్నారు. నెక్స్ట్ రిలేషన్షిప్, ఈగో లేకుండా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే బాగుంటాయి, కంటిన్యూ అవుతాయి. ఈగోతో వెళ్తే ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఈ ఇంద్ర నక్షత్రం, తర్వాత పుబ్బా నక్షత్రం, కొన్ని నక్షత్రాలని బాగా పార్టీ మోడ్లో ఉన్న నక్షత్రాలు, బాగా సరదాగా ఉండాలి, బాగా ఎంజాయ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్లు క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా జ్యేష్ఠ టైప్. ఇవి ఇంద్రుడిది, తర్వాత అది పుబ్బా ఉత్తర, అదంతా కూడా సింహం చూస్తే కూడా పుబ్బా ఉత్తర, ఇదంతా కూడా బాగా ఫన్ను ఎంజాయ్మెంట్కి సంబంధించిన నక్షత్రాలు అనమాట. అంటే ఎంజాయ్మెంట్ ఎక్స్ట్రీమ్కి వెళ్తే అడిక్షన్ కూడా అవుతుంది. సో ఆ అడిక్షన్స్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి గ్రహస్థితిని బట్టి. సో నేను ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఏమీ అవసరం లేదని అనుకుంటున్నాను. ఒకటి మేజర్ రిలేషన్షిప్ ప్రాబ్లం గురించి ఒక ఎగ్జాంపుల్ చార్ట్ వేసాను. అడిక్షన్స్ గురించి ఇదివరకు కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి ఇంకా వేరే ఎగ్జాంపుల్ చార్ట్ ఏమీ తీసుకోవట్లేదు. ఎఫ్ఐఆర్స్ వీటితో కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. గురుదోషం ఉంది కాబట్టి, బ్రహ్మహత్య దోషం ఇలాంటివి ఏర్పడుతున్నాయి కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. ఎస్పెషల్లీ ఆ గ్రహస్థితి ఉంటే ఇంకా ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఎక్కువగా. అండ్ ఒక పాయింట్ మాత్రం చెప్తాను, ఈ బ్రహ్మహత్య దోషాలకి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఓకే, అంటే నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి. అంటే కొన్ని మీరు సెర్చ్ చేయొచ్చు బ్రహ్మహత్య దోషానికి గల టెంపుల్స్ గురించి, అవి మీకు కనిపిస్తాయి గూగుల్లో. ఏ దోషానికైనా మీకు టెంపుల్స్ ఉంటూ ఉంటాయి. అంటే టెంపుల్స్కి వెళ్తే నా దోషం పోద్దా అనేది కాదు, నీ 9th హౌస్ బాగుంటే దాని నుంచి నువ్వు ఓవర్కమ్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. నేను వీలైనంత వరకు ఈ టెంపుల్స్ గురించి కూడా ఏదైనా ఒక వీడియో లేదంటే డిఫరెంట్ వెబ్సైట్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి మీకు జ్యేష్ఠ నక్షత్రం అంతా కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.